సీబీఐ విచారణపై కీలక వ్యాఖ్యలు చేసిన కవితకు కౌంటర్ ఇచ్చారు అధికారులు. విచారణకు ఎమ్మెల్సీ కవిత సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. నేటితో కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కవితపై కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. 3 రోజుల కస్టడీలో కవిత దర్యాప్తుకు సహకరించలేదని అన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్లపై తప్పుదోవ పట్టించేలా కవిత జవాబులు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. లేని భూములున్నట్లుగా చూపించి అమ్మకానికి పాల్పడ్డంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. మాగుంట్ల శ్రీనివాసులరెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయకులతో మీటింగ్లపై ప్రశ్నించినట్లుగా తెలిపారు. దర్యాప్తును, సాక్షులను కవిత ప్రభావితం చేయగలరని చెప్పారు. ఆధారాలను సైతం ధ్వంసం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటి నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ కల్వకుంట్ల కవితపై ఇవే అభియోగాలు మోపుతా ఉంది. ఈ కేసు టేకప్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి సిబిఐ మొదటి నుంచి కవితను విచారించేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు, లేదా సిబిఐ అధికారులు హెడ్ క్వార్టర్స్ కి రావాలంటూ కూడా కవితకు నోటీసులు అందజేసినప్పుడు కూడా మొదటి నుంచి సహకరించట్లేదు, పొంతననేటువంటి సమాధానాలు ఇస్తుంది. ఎక్కడ కూడా కవిత తప్పు లేదన్నట్టుగానే వ్యవహరిస్తా ఉంది. ఇప్పుడు తాజాగా ఈరోజు కవిత 3 రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, సిబిఐ అధికారులు కలిసి రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత కోర్టు మళ్లీ ఈ నెల 23 వరకు కవితను జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతకుముందు సిబిఐ తరపున న్యాయవాదులు బలమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. దాంట్లో శరత్ చంద్రారెడ్డి పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత దాంట్లో భూమికి సంబంధించినటువంటి అంశం, డబ్బులకు సంబంధించినటువంటి అంశం, కవిత 14 కోట్లు శరత్ చంద్రారెడ్డిని బెదిరించి తీసుకున్నటువంటి డబ్బులపైన తనను క్వశ్చన్ అడిగినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, తన తప్పు లేదు, తను తీసుకోలేదు అనే విధంగానే కవిత జవాబిస్తా ఉంది. దీనికి సహకరించట్లేదు అంటూ కూడా ఆ విషయాన్ని సిబిఐ అధికారులు కోర్టు ముందు తెలియజేయడం జరిగింది. వినయ్ నాయర్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వీరందరూ కూడా ఈ కేసులో సంబంధించినటువంటి నిందితులు, వీరందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా కవిత ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ కేసులో కవితకు ఏమాత్రం బెయిల్ దొరికినా సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కవిత విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ, సిబిఐ గానీ వ్యవహరిస్తున్నటువంటి దర్యాప్తు విషయంలో కవిత అనేక రకాలుగా దీంట్లో తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంది. కవిత ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ ఏ అంశానికి సంబంధించి వివరం ఇవ్వట్లేదు, సరైనటువంటి సమాధానాలు ఇవ్వట్లేదు, పొంతననేటువంటి సమాధానాలు ఇస్తుంది. మొదటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ విషయంలో కానీ, ఆధారాల విషయంలో కానీ, నిత్యం ఇస్తున్నటువంటి నిందితుల స్టేట్మెంట్స్ కానీ, తన ట్రాన్సాక్షన్స్ కానీ, హోటల్లో సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు కానీ, ఏది అడిగినా సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అడిగినటువంటి క్వశ్చన్ కి సమాధానం ఇవ్వకుండా పొంతన లేనటువంటి, సంబంధం లేనటువంటి సమాధానాలు ఇస్తూ టైంని డ్రాగ్ చేసుకుంటా వస్తూ ఉంది, ల్యాగ్ చేసుకుంటా వస్తూ ఉంది. ఆ టైంని వేస్ట్ చేస్తుందే తప్ప కవిత ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా దాని గల వివరాలు, సమాధానాలు ఇవ్వట్లేదంటూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సిబిఐ అధికారులు కోర్టు ముందు ఈ వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ వాదనలు విన్నటువంటి వెంటనే కవితకు 23 తారీఖు నాడు వరకు ఈ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నామంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మళ్లీ సిబిఐ అధికారులు కస్టడీ కోరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు జరిపినటువంటి కస్టడీ విచారణలో ఎలాంటి విషయాలు మాత్రం కవిత నుంచి రాబట్టలేదు, తను సహకరించట్లేదు. ప్రతిదీ తనకు తెలీదు, నేను చేయలేదు, దీంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను బెదిరించలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, నేను ఈ మీటింగ్స్ గ్యాదర్ చేయలేదు, ఇంతమందిని తీసుకురావాల్సినటువంటి అవసరం తనకు లేదు, తను ఆల్రెడీ రాజకీయంగా పేరు పొందినటువంటి వ్యక్తిని అనే ఒక విషయాన్ని కూడా కవిత ఎప్పటికప్పుడు ఈ విషయాలే చెప్తుందే తప్ప ఈ లిక్కర్ పాలసీలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీ పాత్ర ఏంటి, ఈ డబ్బులను ఎందుకు సమకూర్చారు, శరత్ చంద్రారెడ్డిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఒకవేళ శరత్ చంద్రారెడ్డి వినకపోతే హైదరాబాద్ లో మీరు ఎలా వ్యాపారం చేసుకుంటారంటూ కూడా ఆ రేంజ్ లో శరత్ చంద్రారెడ్డికి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, ఏ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారనే దానిపై కూడా సిబిఐ అధికారులు 3 రోజుల పాటు ఈ క్వశ్చనర్ ని సాగిస్తున్నటువంటి టైంలో ఏ ఒక్కదాని కూడా సమాధానం ఇవ్వలేదు, సహకరించట్లేదంటూ కూడా మళ్లీ సిబిఐ అధికారులు ఈ రకమైనటువంటి సమాధానాలే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొదట సిబిఐ కవిత ఇంటికి చేరుకుంది. గతంలో ఈడీ అరెస్ట్ కంటే ముందుగానే హైదరాబాద్ చేరుకుని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సిబిఐ అధికారులు ప్రత్యేకంగా కవితను ఇంట్లోనే
విచారణ జరిపి ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాలి, మీరు ఈ కేసుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు పలుసార్లు భేటీ అవ్వడానికి గల వివరాలు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వలేదు, ఆ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు, పలుసార్లు సిబిఐ హెడ్ క్వార్టర్స్ ముందు హాజరు కాలేకపోయింది. ఇప్పుడు కూడా కవిత జైల్లో విచారించినప్పుడు సహకరించకపోవడంతోనే రెండోసారి కవితను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. 3 రోజులు కస్టడీ కోరాల్సి వచ్చింది. 3 రోజుల కస్టడీ కూడా కవిత ఎలాంటి నోరు మెదపట్లేదు, వాటి గల పూర్తి వివరాలు అందజేయట్లేదు. కానీ కవిత తప్పు చేసింది అనే దాని గల పక్కాగా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. నిందితుల యొక్క స్టేట్మెంట్లు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయి. ఆధారాలను ముందు పెట్టి కవితను అడుగుతున్నా దానికి ఎలాంటి సమాధానం అయితే ఇవ్వట్లేదు. మళ్లీ కస్టడీ కావాలంటూ కూడా రేపో మాపో కవిత విషయంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. తను ఈడీ అరెస్టుని సవాల్ చేస్తూ, సిబిఐ అరెస్టుని సవాల్ చేస్తూ విడివిడిగా 2 దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ లిక్కర్ పాలసీ కేసులో ఎవరికి కూడా 6 నెలల ముందు బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు కవిత విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు ఆ రకంగానే వివరించబోతా ఉన్నారు. ఎప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కవితకు ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేయొచ్చు, సాక్షులని బెదిరించవచ్చు, సాక్ష్యాధారాలను పూర్తిగా తారుమారు చేయొచ్చు, ఐ విట్నెస్లను కూడా దీంట్లో బెదిరించి ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా కూడా కవిత ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కాబట్టి ఈ టైంలో కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పలుసార్లు వాదించి కవిత బెయిల్ రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈడీ అరెస్టు సంబంధించి, సిబిఐ అరెస్టుకు సంబంధించి కూడా విడివిడిగా ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో రేపు మాపో అది బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ ఈ రకమైనటువంటి వాదనలు వినిపించే కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా అడ్డుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ విచారణలో మాత్రం ఎక్కడ కూడా కవిత నోరు విప్పలేదు. ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు హాల్లోకి వస్తున్నటువంటి క్రమంలో ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ పార్టీ కస్టడీ. ఇది 2 నెలల క్రితం బీజేపీ ఎలా దీనిపై స్టేట్మెంట్ ఇచ్చిందో అవే వివరాలను మళ్లీ తిరిగి అడుగుతా ఉన్నారు. ఈ 3 రోజు కస్టడీలో ఏమీ తేల్చలేకపోయారు. కేవలం ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా అంటూ కూడా గతంలో ఇండైరెక్ట్ గా బీజేపీని మనసులో పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చేది. ఈ రోజు ఏకంగా కవిత బీజేపీ పేరుని ప్రస్తావనకు తీసుకురావడము, బీజేపీ పార్టీ పేరుని ప్రస్తావించడంపై మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది దుమారంగా మారుతా ఉంది. ప్రతిసారి కవిత బీజేపీనే టార్గెట్ గా చేసి గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీయే నేరుగా నోరు జారింది. ఎవరైతే బీజేపీ మాట వినకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారులు మీ ఇంటికి చేరుకుంటారు, మీ పైన అక్రమ కేసులు నమోదు చేశారంటూ కూడా గతంలో 4 పేజీల లేఖ విడుదల చేసినటువంటి అంశంపై దాంట్లో కూడా కవిత చాలా క్లియర్ గా బీజేపీ పార్లమెంట్ సమావేశంలో ఈ రకంగా వ్యవహరించింది. నేను అన్ని బ్యాలెన్స్ షీట్స్, బ్యాంక్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఇచ్చినప్పటికీ, సెల్ ఫోన్ ఆధారాలు కూడా ప్రొవైడ్ చేసినప్పటికీ, సెల్ ఫోన్లు కూడా అందజేసినప్పటికీ సిబిఐ, ఈడీ మాత్రం సెల్ ఫోన్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసి దానంతా డిలీట్ చేసి ఇచ్చింది, ఆధారాలని తారుమారు చేసిందంటూ కూడా తనపైన అభియోగాలు మోపుతా ఉన్నారు. ఇదంతా రాజకీయపరమైనటువంటి కక్ష. దేశంలో ఎవరైతే బీజేపీకి యాంటీగా ఒక పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా అధికారంలోకి వస్తే వారందరినీ టార్గెట్ గా చేసుకుని ఈ రకంగా సిబిఐ, ఈడీ పేరుతో వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఆస్తులను జప్తు చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా కవిత ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కోర్టు ఈ రోజు సిబిఐ న్యాయవాదులు చేసినటువంటి వాదనలు విన్న తర్వాత కవితకు 23 తారీఖు నాడుకు బెయిల్ ఇవ్వకూడదు అనే అంశం ఒకటైతే 24 తారీఖు వరకు కూడా ఈ రిమాండ్ పొడిగిస్తా ఉన్నాము, తిహార్ జైల్లోనే కవిత ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇంతకు ముందే సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి కోర్టుకు చేరుకొని కోర్టు నుంచి నేరుగా జైలుకి పంపించేటువంటి ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిల్ పిటిషన్ విచారణకు వస్తే కవిత విషయంలో కోర్టు ఎలా వ్యవహరించబోతా ఉందనేది మాత్రం ఇప్పటికే ఉత్కంఠంగా నెలకొంది. దాంతోపాటు నిన్న సోదరుడు కేటీఆర్, భర్త అనిల్తో పాటు కవిత లీగల్ టీం అంతా కూడా నిన్న ఢిల్లీకి చేరుకుని నిన్న 3వ రోజు విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా కవితతో పర్సనల్ గా కలిసి 3 రోజుల విచారణకు సంబంధించి తర్వాత భవిష్యత్తులో లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా కేటీఆర్ నుంచి సలహాలు కవిత తీసుకోవడం, కవిత చెప్పినటువంటి విషయాలను కూడా లీగల్ టీం నోట్ చేసుకుని దాని ద్వారా కోర్టుకి తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్నటి ఒక ములాఖత్ జరిగింది అనే దానికి మాత్రం కొన్ని ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కేటీఆర్ ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నారు.
ఈ కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కవితకు బెయిల్ వచ్చేంత వరకు కూడా కుటుంబ సభ్యులు కేటీఆర్ అక్కడే ఉండి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి కవితని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. కానీ ఇటు ఈడీ సిబిఐ మాత్రం కవిత విషయంలో ఎక్కడ కూడా ఏ ఆధారం మిస్ అవ్వకుండా ప్రతి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. అరెస్ట్ ప్రొసీజర్ ప్రకారంగానే ఫాలో అయ్యాము. ఎక్కడ కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దర్యాప్తు సంస్థలు ఎవరికి బెండ్ అయ్యి ఈ కేసుని దర్యాప్తు జరపట్లేదు అనే ఒక విషయాన్ని కూడా గతంలోనే తెలియజేశారు. ఈ రోజు కూడా తెలియజేశారు. కవిత విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతా ఉందనే దాని మాత్రం తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. ఏమన్నా మాట్లాడతారు.